Dears, I welcome you all with the warm greetings of Maranatha to all of you. ప్రియమైన వాళ్ళారా మరి ఒకసారి ఈ యొక్క కార్యక్రమంకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. And we all greet you with Maranatha. మిమ్మల్ని అందరినీ మన్నాతలతో ఆహ్వానిస్తూ ఉన్నాము. It's our great God-given privilege to come before you in this manner. ఈ విధంగా మీ అందరి ముందు రావడం దేవుడిచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. In a way, I see a kind of similarity between our situation and the resurrected disciples' situation in those days. పునరుద్ధాన ప్రభు అయిన యేసు ప్రభు వారి సమయంలో శిష్యుల వారి యొక్క పరిస్థితి మన పరిస్థితి ఒకే విధంగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. And they were gripped with fear and they were locked down in their rooms. వాళ్ళు ఎంతో భయంతోనూ ఈ తలుపులన్నీ మూసుకొని బంధింపబడి ఉన్నారు. The same way we were also locked down in our own rooms, yet in both the occasions we were not denied of the resurrected presence of our beloved bridegroom. అదే విధంగా మనం కూడా ఈ యొక్క రూమ్లో బంధించబడి వారి వలె మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క పునరుద్ధాన ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాము. We were not denied ante in both the cases we were not denied because of the resurrected presence. God is both present here and he was also there present. ఆయన ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్న దేవుడే ఉన్నారు. So that is the greatest privilege and fortune we have, although we were locked down because of the world. ప్రపంచం వల్ల మనం మూయబడినప్పటికీ మనం ఎంతో భాగ్యవంతులమై ఉన్నాము. Because our resurrected Lord is with us and he is in us. ఎందుకంటే ఒక పునరుద్ధాన ప్రభువు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. And he has been giving his resurrection revelations to us in his own manifold ways. ఆయన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు అనేక విధాలుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. And that's why we were really fortunate and this lockdown has no effect on our spiritual lives, to my personal belief. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉన్నదంటే ఈ యొక్క లాక్డౌన్ మన ఆత్మీయ జీవితాలకు ఏ విధంగానూ అది ప్రతిబంధకంగా లేదని నాకు తోస్తూ ఉన్నది. Yes, I praise God for that great privilege that he has given for us. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని నేను ఎంతో రుణస్తున్నై ఉన్నాను. So in that way today we shall meditate upon the resurrected spirit of our Lord Jesus Christ. ఈ క్రమంలో మనం ఈ దినాన పునరుద్ధాన ప్రభువారి యొక్క ఆత్మ గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. It's our great blessing to meditate upon the resurrected stature of our Lord. ఈ యొక్క క్రమంలో ఆయన పునరుద్ధాన ప్రభువారి యొక్క ఆ యొక్క రూపలావణ్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. It's a great fortune, spiritual blessing for all of us. మనకి ఇది ఎంతో ధన్యకరమైనది, ఎంతో దీవెనకరమై ఉన్నది. In that course the Holy Spirit Father has led us now to the resurrected spirit of our Lord Jesus Christ. మన యొక్క పునరుద్ధాన ప్రభువారి యొక్క ఆత్మ దగ్గరికి పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తోడుకొని మనందరిని తీసుకొని వస్తూ ఉన్నారు. So let us meditate upon that by reading a small verse from the Gospels. ఒక వచనాన్ని చదివి మనం ఆ యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. Please turn with me to John's Gospel 20th chapter 22nd words. యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. And when he had said this, he breathed on them and said to them, receive the Holy Spirit. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. Let's pray. మనం ప్రార్థించుకుందాము. Father, we venerate, we laud thy resurrected presence. తండ్రి, మీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి మేము, మీ యొక్క సన్నిధి గురించి మేము కొనియాడుచున్నాం నాయన. We bow down before thy resurrection glory and resurrection favor. నాయన, మీ యొక్క పునరుద్ధాన దయను బట్టి నాయన, మీ పునరుద్ధాన ప్రత్యక్షతను బట్టి మేము నాయన
మీ యొక్క సన్నిధిలో సాగిలపడుచు ఉన్నాం తండ్రి. Although we are unworthy, you are making us fit every day to meditate upon the resurrection presence afresh. నాయన ప్రతి దినము పునరుద్ధాన ప్రత్యక్షతలను నూతనంగా మాకు బయలుపరుచున్న తండ్రి, మీకే వేలా స్తోత్రాలు తండ్రి. Thank you, Father. We once again submit our time, our feeble bodies, and our weak minds. నాయన మా బలహీన శరీరాలను బట్టి, మా బలహీనమైన మనసులను హృదయాలను బట్టి నాయన మీకే మీ సన్నిధానంలోకి వచ్చి ఉండగా మిమ్మల్నే వందిస్తూ ఉన్నాం తండ్రి. And we submit ourselves and we beseech thee to use us as your trumpet, as your voice box, as your instrument of resurrection. నాయన మీ యొక్క నోటి బూరగాను, మీ యొక్క సాధనముగాను, మీ యొక్క పునరుద్ధానానికి సాక్షులుగాను మమ్మల్ని వాడుకొనమని మీ సన్నిధిలో సాగిలపడుచు నాయన నమస్కరిస్తున్నాం తండ్రి. In Jesus' name we pray thee, Father. మీ యొక్క పరిశుద్ధ నామం బట్టి వేడుకొంచున్నాం నాయన. Amen. ఆమేన్. The beloveds who have gathered in the gracious and glorious resurrected presence of our Lord Jesus Christ, ప్రియమైన వాళ్ళారా, ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల కొరకు ఆయన సన్నిధిలోనికి వచ్చిన వాళ్ళారా, may the resurrected spirit of our Lord Jesus Christ be showered and be breathed upon each and every one of us. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పునరుద్ధాన ఆత్మని మనలో ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి ఊది ఆత్మతో నింపును గాక. Amen. ఆమేన్. Amen. Dear beloved, ప్రియమైన వాళ్ళారా, the Holy Spirit Father has once again brought us to the resurrected presence of our Lord Jesus Christ. మా పరిశుద్ధాత్మ తండ్రి మరి ఒకసారి పునరుద్ధాన వరుడైన ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల యొద్దకు మనల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు. It is so joyful and delightful for us to meditate upon the resurrection glory of our Lord time and again. ప్రతి దినము ఆయన యొక్క పునరుద్ధాన మహిమను గురించి నిత్యము మనం ధ్యానించుకోవడం మనకు ఎంతో అవసరత అయినది. And I personally feel it as a privilege in this lockdown period that the Holy Spirit Father has given to my spiritual nourishment this exercise. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినారు. దాన్ని బట్టి నా ఆత్మ ఎంతో తేజరిల్లుతూ ఉన్నదని నేను సంతోషిస్తూ ఉన్నదని. And I also believe the same is the kind of experience that your spirits also have. మీ ఆత్మలు కూడా ఇట్టి అనుభవం కలిగి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. So today we are meditating upon the spirit of our resurrected Lord. ఇది నా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పునరుద్ధాన ప్రభువు యొక్క ఆత్మను గురించి, పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన ఆత్మను మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. So as we have seen the resurrected face, the resurrected head, the resurrected hand, the resurrected feet, the resurrected side of our beloved bridegroom, మన పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన తల గురించి, పునరుద్ధాన చేతుల గురించి, పునరుద్ధాన నోరు గురించి, పునరుద్ధాన ప్రక్క గురించి, పునరుద్ధాన పాదముల గురించి ధ్యానించినట్లు ఈ దినాన కూడా మనము we shall meditate upon the resurrected spirit of our Lord Jesus Christ. మనం పునరుద్ధాన ప్రభు వారి యొక్క పునరుద్ధాన ఆత్మ గురించి ధ్యానించుకోబోతున్నాం. The Holy Spirit Father is challenging each and every one of us to meditate upon each and every aspect of the resurrected body of our Lord Jesus Christ. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఆయన పునరుద్ధాన ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ప్రతి భాగాన్ని మనం ధ్యానించాలని ఆశపడుచు ఉన్నారు. he is challenging us. ఆయన మనల్ని సవాల్ చేస్తూ ఉన్నారు. So we must receive that challenge and we must delightfully and joyfully enter through these meditations. ఈ ధ్యానాల్లోకి మనం ఎంతో సంతోషంగా అందులోకి ఏకీభవిద్దాము. So in that course we were now before the resurrected spirit of our Lord Jesus Christ. ఈ విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని పునరుద్ధాన ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ద్వారా మనల్ని now we were before the resurrected spirit of our Lord Jesus Christ, right? So as we were before the resurrected spirit of our Lord Jesus Christ, let us meditate upon the three transitional phases of the Holy Spirit. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల ముందు మనం ఉన్నాం కాబట్టి ఇక పునరుద్ధాన ఆత్మ యొక్క
రూపాంతర స్థితులను మనం గమనిద్దాము. The three transitional phases of the Spirit of God. 3 రూపాంతర స్థితుల్లో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రభువారి యొక్క పరిశుద్ధ ఆత్మని 3 భాగాలుగా ధ్యానిద్దాం. So in the first phase we are looking at the Holy Spirit in the days of Old Testament, and in the days of the beginning we see the Holy Spirit as the Spirit of God. ఆ యొక్క పాత నిబంధన దినాల్లో పరిశుద్ధాత్మ తండ్రిని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునిగా మనం చూస్తూ ఉన్నాము. He manifested himself as the Spirit of God. ఆయన ఒక పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన యొక్క రూపాన్ని కనపరుస్తూ ఉన్నారు. And we see the presence of the Holy Spirit as the Spirit of God. ఆయన దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే దేవుని యొక్క సన్నిధిని ఆత్మ తండ్రిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు. So that is the first phase of the Spirit. That is the first phase or transitional phase of the Holy Spirit Father. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మొట్టమొదటి రూపాంతర స్థితి ఏమైనదంటే పాత నిబంధన గ్రంథాల్లో ఆత్మ తండ్రిగా బయలుపరుచుకుంటూ ఉన్నారు. The Spirit of God, దైవాత్మగా చూపిస్తూ ఉన్నారు. And in the second phase, when we come to the New Testament period, రెండవ దశలో నూతన నిబంధన గ్రంథంలో when we come to the New Testament period, we see the Holy Spirit, we see the presence of the Holy Spirit Father as the Spirit of the Son. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సన్నిధిని ఆ యొక్క నూతన నిబంధన కాల సమయంలో దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు. In the Old Testament, he was manifested as the Spirit of God. పాత నిబంధన గ్రంథంలో ఏమో స్పిరిట్ ఆ యొక్క దైవాత్మగా ప్రత్యక్షపరచుకున్నారు. And in the New Testament period, he made himself known as the Spirit of Lord Jesus Christ. ఈ యొక్క నూతన నిబంధన కాల సమయంలోనేమో దేవుని కుమారుని ఆత్మగా ఆయన బయలుపరచుకుంటూ ఉన్నారు. And after the Pentecost, his presence was made known to us as the Holy Spirit. ఈ యొక్క పెంతెకోస్తు సమయం నుంచి 3వ దశలో మనం ఉన్నాము. ఆ 3వ దశ నుంచి మన రాకడ సమయం వరకు కూడా ఆయన పరిశుద్ధాత్మ తండ్రిగా బయలుపరుచుకుంటూ ఉన్నారు. So he was as the Spirit of God, he was hovering upon the deep waters. ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆత్మగా మనల్ని అగాధ జలముల మీద అల్లాడుచు ఉన్నారు ఆయన. That is in the beginning, that is the first phase. మొదటి భాగంలో మొదటి దశలో ఆయన దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెనని రాయబడినట్లుగా ఆయన ఆ విధంగా కనిపిస్తూ ఉన్నారు. And in the second phase, he represented himself as the Spirit of our Lord Jesus Christ. ఆ రెండవ దశలో చూసినట్టే పరిశుద్ధాత్మ తండ్రి దేవుని కుమారుని ద్వారా ప్రత్యక్షపరచబడుచు ఉన్నారు. And in the third phase, he himself made known to us as the original Holy Spirit. ఆ మూడవ దశలో చూసినట్టే ఆయనే దిగి వచ్చి ఆయనలో మన యొక్క పరిశుద్ధాత్మ వెల్లడి చేసుకొని ప్రత్యక్షపరచుకొంచు ఉన్నారు. And in the first two phases, we see a similarity. In that for the presence of the Holy Spirit, in the two phases we see a similarity. ఆ మొదటి రెండు దశలో ఒక సారూప్యత మనం గమనిస్తూ ఉన్నాము. Father breathed on Adam, and Adam became a living being, a living spirit. దేవుడు ఆదాము గారికి ఆయన జీవాత్మ ఊదినప్పుడు ఆయన జీవించు ఆత్మ అయిననుంది. And in the same way, even in New Testament period also, Son breathed his spirit of resurrection upon the disciples, and they have become a resurrected beings. In otherwise, they have become the resurrected, the people who are witnessing the resurrection. రెండవ దశలో చూసినట్లయితే కుమారుడు శిష్యుల మీద ఆయన పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వారందరూ ఆయన ప్రభు వారి యొక్క పునరుద్ధాన ఆత్మను ఊదినప్పుడు వారందరూ ప్రభు వారి యొక్క పునరుద్ధాన ఆత్మకు సాక్షులుగా మారారు. So here in the first phase, Adam became a living spirit. మొదటి దశలో చూసినట్టయితే జీవించు ప్రాణి అయ్యాడు ఆదాము గారు. And in the New Testament phase, the disciples became the resurrected spirit. ఇక రెండో దశలో చూసినట్టయితే ఈ శిష్యులైన వారు జీవించు ఈ పునరుద్ధానాత్మగా వారు మారారు. So this is the similarity that we see
in the two transitional phases of the Holy Spirit. ఈ యొక్క రూపాంతర స్థితి, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క రూపాంతర స్థితుల్లో ఈ రెండు భాగాలు మనం చూస్తున్నాం. పాత నిబంధనలోనే తండ్రి ఏమో ఆదాము గారికి ఆయన జీవాత్మను ఊదారు, కుమారుడేమో శిష్యులకి ఆయన యొక్క పునరుద్ధాత్మని ఊదారు. So and ultimately he himself came like a mighty rushing waters upon the disciples who are waiting in the upper room for 10 days. So ultimately he himself came down as the Holy Spirit. చివరి దశలో చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఎవరైతే శిష్యులు ఆ యొక్క మేడగదులు ఎదురు చూస్తున్నారో ఆయనే అగ్నిగా నాలుకలు విభాగించుకొని వారి మీద దిగి వచ్చి ఉన్నారు. So that is the full manifestation of the Holy Spirit Father. ఈ మూడు గమనించినట్లయితే ఆయన పరిపూర్ణ యొక్క రూపము మనకు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క రూపము పునరుద్ధాన రూపం మనకు బయలుపరచబడుతుంది. So out of these three phases, let us now confine to the phase of the resurrected spirit of our Lord Jesus Christ. ఈ మూడు భాగాల్లో మనం ఈ మూడవ భాగంలోనికి ప్రభు వారి యొక్క పునరుద్ధాన ఆత్మను గురించి మనం ధ్యానించుకుందాం. Yes, we are here now to meditate upon the resurrected spirit of our Lord Jesus Christ. ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రభువు యొక్క పునరుద్ధాన ఆత్మను గురించి ధ్యానించుకుందాము. So what is the role of this resurrected spirit in the event of Lord's resurrection? ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ యొక్క పని ప్రభువారి యొక్క పునరుద్ధాన సమయంలో ఏ విధంగా జరిగిందో మనం ధ్యానించుకుందాం. So the very first and prime work and the responsibility of this resurrection spirit is that ఈ యొక్క మొట్టమొదటి పని ఏమైనదంటే ప్రభు వారి యొక్క పునరుద్ధాన సమయంలో పునరుద్ధాన ఆత్మ యొక్క పని ఏమై ఉన్నదంటే it is this resurrected spirit that gave life to the body of our Lord Jesus Christ. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ ప్రభు వారి యొక్క మరణించిన దేహానికి పునరుద్ధాన జీవాన్ని కలుగచేసింది. Yes, it is this resurrected spirit that gave life to our resurrected, that gave life to the body of our Lord. పునరుద్ధాన ఆత్మ ఏంటంటే ప్రభు వారి యొక్క శరీరానికి జీవాన్ని కలుగచేసింది. Yes, as our Lord himself rightly puts in John's Gospel 6th chapter 63rd words. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం మనం చూసినట్లయితే our Lord himself straightaway puts that it is the spirit who gives life. ఆయన ఈ విధంగా చెప్తున్నారు, ప్రభువారు ఆయనే శరీరము కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. It is the spirit who gives life. జీవమునిచ్చేది ఆత్మ మాత్రమే. జీవమునిచ్చిన ఆత్మ మాత్రమే అయినది. So that is the resurrected spirit that gave life to the body of Jesus Christ. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ యేసు ప్రభువారి యొక్క శరీరానికి జీవమునిచ్చేటిదిగా ఉన్నది. So dears, this is the first and foremost act of this resurrected spirit of our Lord Jesus Christ. ఈ యొక్క మొట్టమొదటి పని ఈ విధంగా ఉన్నది. ఆయన పునరుద్ధాన ప్రభువారికి పునరుద్ధాన ఆత్మ ఆయనకి యేసు ప్రభువారి శరీరానికి జీవం ఇచ్చేటిదిగా ఉన్నది. So how much more we must get delighted by this resurrected spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ గురించి మనం ఎంతగా సంతోషించవలసిన వారమై ఉన్నాము. Yes, the more we get delighted, the more we praise this resurrected spirit. మనం ఎంత సంతోషిస్తే అంత దేవుని ఆ యొక్క పునరుద్ధాన ఆత్మని మనం స్తుతిస్తాము. The more we praise, the more we submit ourselves to this resurrected spirit. మనం ఎంతగా ఆయన స్తుతిస్తే అంతగా మనం ఆ పునరుద్ధాన ఆత్మకి లోబడి ఉంటాము. So that is the sequence. అది యొక్క ఈ క్రమము, ఈ వరుస క్రమమై ఉన్నది. So dears, I urge you, I welcome you, I encourage you to follow the footsteps and the meditation on this resurrected spirit of our Lord Jesus Christ. ప్రియమైన వాళ్ళారు, మీరందరూ కూడా ఈ యొక్క క్రమంలో ఆయన యొక్క ఆ యొక్క పాద ముద్రల్లో ఈ పునరుద్ధాన ప్రభువారి యొక్క పునరుద్ధాన ఆత్మ యొక్క ఈ యొక్క ధ్యానాల్లో గుండా వెళ్ళాలని మీ అందరినీ నేను
కోరుతూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. So ultimately, it is the resurrection spirit that made the resurrection of our Lord possible. ఎట్లా ఈ పునరుద్ధాన ప్రభువు యొక్క పునరుద్ధానం అంతటిని కూడా కేవలము ఈ పునరుద్ధాన ఆత్మ మాత్రమే సాధ్యపరిచింది. ఇట్ ఈస్ ఓన్లీ ది రిజరెక్టెడ్ స్పిరిట్ దట్ మేడ్ ద రిజరెక్షన్ పాసిబుల్. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మే ఈ యొక్క ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని సాధ్యపరచగలిగింది. And without this resurrection spirit, the resurrection of our Lord Jesus Christ, yes, we cannot imagine. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ లేకుండా ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని మనం మన ఊహల్లో అందుకోలేము, మన జ్ఞానానికి అందదు అది. So we are grateful to this resurrection spirit. కాబట్టి మనం ఈ యొక్క పునరుద్ధాన ఆత్మకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. The spirit the Lord handed over to his Father on the day of crucifixion after speaking the seventh word. ఆ యొక్క శిలువ మీద ప్రభు వారు ఏడో మాటగా ఆయన ఆత్మను అప్పగించినప్పుడు, After handing over his spirit to the Father, God again gave the spirit as the resurrected spirit. God sent the spirit of our Lord Jesus Christ as the resurrected spirit into the body of our Lord Jesus Christ. ఎట్లా తండ్రిని ప్రభు వారు నా ఆత్మను అప్పగిస్తున్నానని వేడుకున్నప్పుడు అప్పగించారో అట్లాగే తండ్రి పునరుద్ధాన ఆత్మని ఆ ఆత్మని తన చేతుల్లోనికి తీసుకొని ఆదివారమున పునరుద్ధాన ఆత్మగా సమాధిలో ఉన్న యేసు ప్రభు శరీరంలోనికి పంపించారు. ఇట్ ఈస్ ద ఫాదర్ హూ సెంట్ ది రిజరెక్టెడ్, హూ మేడ్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద రిజరెక్షన్ స్పిరిట్. తండ్రి ప్రభు వారి యొక్క దేహాన్ని పునరుద్ధాన ఆత్మగా ఆయన ఆదివారం దినాన మార్చి ఆయనలోని పంపించి ఉన్నారు. Because he handed over his spirit, human spirit, to the Father on the day of crucifixion. సిలువ వేయబడిన రోజున కుమారుడు తండ్రికి ఈ మానవ సంబంధమైన ఆత్మని తండ్రి చేతికి అప్పగించి ఉన్నారు. And he transformed it as the resurrection spirit and sent it to the body of Jesus Christ on the resurrection day. తండ్రి ఏమో పునరుద్ధాన దినాన ప్రభు వారి యొక్క ఆ రోజు అప్పగించిన ఆత్మని పునరుద్ధాన ఆత్మగా ఆయన మరలా తిరిగి పునరుద్ధాన దినాన పునరుద్ధాన వరుణ్ణిలోని పంపించి ఉన్నారు. So that's how the resurrection was made possible by this resurrection spirit. ఈ విధంగా పునరుద్ధాన ఆత్మ పునరుద్ధానమును సాధ్యపరిచింది. So we must fold our hands, although the resurrection spirit is unseen. మనం పునరుద్ధాన ఆత్మను చూడకపోయినప్పటికీ మనం ఏం చేయాలంటే చేతులెత్తి ఆ పునరుద్ధాన ఆత్మను వందించాలి. మనం we can see the resurrected body, resurrected head, resurrected mouth, resurrected side, resurrected hands of our Lord. మనం పునరుద్ధానం చేయబడిన పునరుద్ధాన ప్రభు యొక్క చేతులు చూడగలము, కన్నులు చూడగలము, నోరు చూడగలము, తల చూడగలము, ప్రక్క చూడగలము, పాదం చూడగలము. But can we see that resurrected spirit? ఆయన యొక్క పునరుద్ధాన ఆత్మ మనం చూడగలమా? Does it mean that he is not there? అంటే మనం చూడలేమని ఆయన లేనట్టు కాదు కదా. But still he is there. కానీ ఆయన అక్కడే ఉన్నారు. Without him there is no resurrection at all. ఆయన లేకుండా పునరుద్ధాన ఆత్మ లేకుండా పునరుద్ధానమే లేదు. So he is the anchor of the whole resurrection event. ఆ పునరుద్ధాన ఆత్మనే అన్నిటికీ మూలమై అన్నారు. So పునరుద్ధానానికి మూలమై ఉన్నారు. So we must be very, very grateful to the resurrection spirit of our Lord Jesus Christ. కాబట్టి పునరుద్ధాన ఆత్మ ద్వారా పునరుద్ధాన ఆత్మకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. Yes, let us go further. It is the resurrection spirit or the resurrected spirit that presented the body of Jesus, resurrected body of Jesus to the Father. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మనే ప్రభు వారి యొక్క పునరుద్ధాన శరీరాన్ని తండ్రి ఎదుట ప్రత్యక్షపరిచింది. Please turn with me to John's Gospel 20th chapter 17th words. యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 17th words. 17వ వచనం మనం చూద్దాం. Jesus said to her, "Do not cling to me, for I have not yet ascended to my Father, but go to my brethren and say to them, I am ascending to my Father and your Father, and to my God and to your God." యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే,
యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. As the Father has sent the resurrection spirit into the body of the Lord, తండ్రి కుమారునిలో ఏ విధంగా పునరుద్ధాన ఆత్మను ప్రవేశపెట్టారో, the same way the resurrection spirit, after entering into the body of the Lord Jesus Christ and after resurrecting him, ఆయన పునరుద్ధానం చేయబడిన తర్వాత పునరుద్ధాన ఆత్మని ఆయనలో ప్రవేశపెట్టారు. so the resurrection spirit now has resurrected the Lord Jesus Christ, and the same resurrection spirit wanted the body of the Lord Jesus Christ to be presented to the Father who is in heaven. ఈ పునరుద్ధానం చేయబడిన ఆత్మ ఏ విధంగా పునరుద్ధాన ప్రభువులో ప్రవేశించిందో, ఆ పునరుద్ధాన ఆత్మ కలిగిన ప్రభువుని తండ్రి అయితే ప్రత్యక్షపరచుకున్నారు. So that's what our Lord says in 17th verse, John's Gospel 20th chapter 17th verse. I haven't ascended to my Father. ఇట్లా ఈ చదివిన భాగంలో మనం చూస్తున్నాము యోహాను సువార్త 20:17లో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక that means Jesus with his resurrected body wanted to ascend to Father. ఈ యొక్క పునరుద్ధానం చేయబడిన దేహము ఇంకా తండ్రి యొద్దకు Jesus wanted to, yes, ఎక్కిపోవాలని ఆశపడుతూ ఉన్నారు. So when it is the desire of the Lord Jesus Christ to ascend to the Father, it is his resurrected spirit that made possible. ఈ యొక్క పునరుద్ధానం చేయబడిన దేహము ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అది ఎక్కిపోవాలంటే పునరుద్ధానం చేయబడిన ఆత్మ యొక్క సహాయము ఈ యొక్క ప్రభువుకు అవసరమై ఉన్నది. So the desire of the Lord, resurrected Lord Jesus Christ, was fulfilled by this resurrected spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ యొక్క సహాయము, పునరుద్ధాన ప్రభువు యొక్క ఆశని పునరుద్ధాన ఆత్మ సఫలపరిచినది. The desire of the Lord is to see the Father. పునరుద్ధాన ప్రభువులు తండ్రిని యొద్దకు వెళ్ళాలి అనేటటువంటిది ఆయన ఆశ. So the resurrected spirit has made it possible. Right. Now, let us go further. It is the resurrected spirit that was breathed on the disciples for testifying the resurrection of Jesus Christ. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ శిష్యుల్లోకి ఆయన పునరుద్ధాన ఆత్మని పంపి ఆయన పునరుద్ధానానికి సాక్షులుగా వాడుకున్నారు. So the resurrected spirit of our Lord Jesus Christ took the body of the resurrected Lord and presented it to the Father. ఇక పునరుద్ధాన ఆత్మ ప్రభువు వారి యొక్క పునరుద్ధాన శరీరాన్ని తండ్రి యొక్క ప్రత్యక్షపరుచు ఉన్నది. The same way the resurrected spirit has entering into the human lives and the spirits of the disciples. ఏ విధంగా తండ్రి ఎదుట కుమారుని పునరుద్ధాన ఆత్మ ప్రత్యక్షపరిచిందో మనల్ని కూడా the same way the resurrected spirit is presenting the disciples of the Lord Jesus Christ to be the witnesses of his resurrection. అదే విధంగా ఈ యొక్క శిష్యులైన వారిని కూడా పునరుద్ధాన ఆత్మ తండ్రి యొక్క సాక్షులుగా నిలబెట్టుచున్నది. it is making the disciples to testify the resurrection of the Lord in the world, before the world. ఈ ప్రపంచం ముందు పునరుద్ధాన ఆత్మకు సాక్షులుగా విని వాడుకొంచు ఉన్నది. It is the resurrected spirit that made the Lord stood before the Father or present himself to the Father. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ కుమారుని యొక్క శరీరాన్ని ఎట్లా పునరుద్ధాన ప్రభువుగా ఎట్లా తండ్రి యొద్ద ప్రత్యక్షపరిచిందో, in the same manner the same resurrected spirit is presenting the disciples as the resurrection witnesses before the world. అట్లాగే ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ శిష్యులు కూడా ప్రపంచం ముందు పునరుద్ధాన ఆత్మకు సాక్షులుగా నిలబెట్టుచున్నది. Because it is the world that crucified our Lord Jesus. ఎందుకంటే ఇదే లోకము ప్రభువారిని సిలువ వేసింది. And the world must know the resurrection of the Lord. అందుకని ఈ యొక్క ప్రపంచం అంతా ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ఎరుగవలసిన వారై ఉన్నారు. And that's why the Holy Spirit Father has enabled the disciples to bear witness
to the resurrection of our Lord Jesus Christ. అందువల్లనే లోకమంతా ఈ యొక్క పునరుద్ధానం అంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉన్నది కాబట్టి పునరుద్ధాన ఆత్మని శిష్యుల్లోకి పంపించి పునరుద్ధానాన్ని సాక్షులుగా వారిని నిలవబెట్టుకున్నది. Please turn with me to 21st verse, 20th chapter. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. So Jesus said to them again, peace to you, as the Father has sent me, I also send you. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. When Jesus was sending his disciples, ప్రభువారు ఆయన శిష్యుల్ని పంపిస్తూ ఉన్నప్పుడు, who is taking them to the world? ప్రపంచానికి వారిని ఎవరు తీసుకెళ్తూ ఉన్నారు? It is the resurrected spirit that is taking the disciples and making them to stand before the world. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మే ప్రపంచం ముందు వారిని తీసుకువెళ్ళి నిలవబెట్టుచు ఉన్నది. So it is one of the good and ultimate things the resurrection spirit, the resurrected spirit have accomplished in the lives of the disciples. ఈ యొక్క శిష్యుల యొక్క జీవితాల్లో పునరుద్ధాన ఆత్మ వారి యొక్క పనిని నెరవేరుస్తూ ఉన్నది, ముగిస్తూ ఉన్నది. So this is the ultimate and the greatest work the resurrected spirit has done. ఇది అత్యున్నతమైన పనిని వారి జీవితాల్లో పునరుద్ధాన ఆత్మ వారికి శిష్యులైన వారికి చేస్తూ ఉన్నారు. It is enabling the resurrected spirit. He enabled them. I should not say it, because the Holy Spirit or the resurrected spirit, it is he is a person. The reason it is there, it is used as neuter gender, either in English or in our own vernacular languages. We should not use it. పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఎప్పుడు అది ఇది అని వాడవలసిన వారం కాదు. ఆయన త్రిత్వంలో ఒక్కరే ఉన్నారు, ఆయన సంబోధించాలి మనం. Although according to the linguistic and the language rules, a spirit falls under the neuter gender. ఇంగ్లీష్ లో స్పిరిట్ అనేది, ఆత్మ అనేది నపుంసకలింగమునకు సంబంధించినప్పటికీ కూడా అది మనం వాడవలసిన వారం కాదు, ఆత్మ తండ్రిగా మనం భావించాలి. We must always use, when we refer to the Spirit of God, Spirit of Lord Jesus, Spirit of resurrection, Holy Spirit, in all these occasions we must always use the proper or the pronoun he. The masculine pronoun we must use. ఈ పురుషలింగంగా మనం పరిశుద్ధాత్మ తండ్రిని వాడవలసిన వారమే ఉన్నాము. So it is he that enabled the disciples to bear witness to the resurrection of our Lord Jesus Christ. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ శిష్యులైన వారిని ప్రపంచం ముందు నిలవబెట్టడానికి ఒక సాధనముగా ఉన్నారు ఆయన. Yes. It is the resurrection spirit that that presented our Lord to his Father. ఎట్లాగా ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ ప్రభువారిని తండ్రి ఎదుట ప్రత్యక్షపరిచినారో, the same way the resurrected spirit has presented the disciples to the world and to the Jewish congregation. అదే విధంగా శిష్యులైన వారిని లోకానికి పరిచయం చేయడానికి ఆయన పునరుద్ధాన ఆత్మ ద్వారా పునరుద్ధాన సాక్షులుగా మార్చివేసింది. ఇటు యూదులకిను ఇటు లోకానికి కూడా పునరుద్ధాన సాక్షులుగా ఆయన ఆత్మ ద్వారా ప్రత్యక్షపరుచుకున్నారు. Right. Dears, are we not grateful for this resurrected spirit now? ప్రియమైన వారలారా, ఇందుని బట్టి మన పునరుద్ధాన ఆత్మకి మనము రుణస్థులమే ఉన్నాం కదా. Are we not locked down in our own situations? మన పరిస్థితుల్లో మనం బంధింపబడి ఉన్నామా? Yes, బంధింపబడి ఉన్నాము, yes, definitely we were locked down. Now who will take you out? మన బంధింపబడిన పరిస్థితులు ఎవరు మనల్ని బయటికి తీసుకుని వెళ్ళగలరు? It is the resurrected spirit that can break all your chains and bondages. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మే మనకున్న ఏవైతే పరిస్థితులు బంధింపబడి ఉన్నావో వాటన్నిటిని విడగొట్టగలిగేది ఆ పునరుద్ధాత్మే ఉన్నది. The reason the resurrected spirit is in our Lord Jesus Christ, the reason this resurrected spirit is there in the Lord Jesus Christ, it was recorded in the Gospels twice, that when the doors were closed. ఇక 2 సార్లు సువార్తలు మనం చూస్తూ ఉన్నాము. ఈ పునరుద్ధాన ఆత్మ ఏ విధంగా ప్రభువులో నిలిచి ఉన్నందువలన
బంధింపబడి ఉన్న తలుపుల్లోంచి ఆయన ఏ విధంగా లోపలికి వెళ్ళి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. Yes, although the doors are closed, this resurrection spirit made the resurrected Lord visible and enter into the room. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ ఈ యొక్క మూసివేయబడిన తలుపుల గుండా లేదా ఈ యొక్క గది లోపలికి వెళ్ళిపోవడానికి పునరుద్ధాన ఆత్మ ప్రభు వారికి సహాయం చేసింది. Right, you see with me now 26th words, ఈ యొక్క 20th chapter 26th words. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, Please look at that. In Telugu version, that there is a straight. It was written in the first part itself, but in English it is written in the second part. Jesus came, the doors being shut, and stood in the midst and said, "Peace to you." 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. Jesus came and the doors being shut. ఆ యొక్క తలుపులు మూసి ఉన్నప్పుడు యేసు ప్రభువారు ప్రవేశించారు. How could he able to come? ఎట్లా ప్రవేశించగలిగారు? It is because of the resurrected spirit. ఈ పునరుద్ధాన ఆత్మ వల్లనే సాధ్యపడింది. So dears, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, if you love and venerate and if you really receive this resurrected spirit of our Lord Jesus Christ, మీరు నిజంగా కనుక ఈ యొక్క పునరుద్ధాన ఆత్మను మీరు పొందిన వారైతే ఆయన తప్పకుండా కొనియాడతారు, స్తుతిస్తారు. No, the lockdown will not have any effect upon you if you really venerate. ఈ పునరుద్ధాన ఆత్మను మీరు నిజముగా కొనియాడి స్తుతించి పొందుకొని వేడుకొని అందుకొని పొందుకొని ఉంటే మీరు ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ మీ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపించలేదు. యు ఆర్ స్టిల్ ఫ్రీ. యు ఆర్ స్టిల్ ఫ్రీ. మీరెంతో స్వేచ్ఛ కలిగిన వారు అవుతారు. ఈ లాక్డౌన్ ప్రభావం ఏమి మీ మీద కనపరచబడదు. Yes, if you really bow down, if you really submit yourself, if you receive this resurrection spirit, then this lockdown has no effect on your human lives and human bodies. మీరు నిజంగా ఈ పునరుద్ధాన ఆత్మను మీరు అందుకోగలిగినట్టయితే ఈ లాక్డౌన్ ప్రభావం మీ మీద ఏ విధంగానూ పనిచేయదు. Yes, of course, with a human exaggeration, I am being exaggerated to tell this before you. ఇది మానవ అతిశయోక్తిగా నేను మీ ఎదురు చెప్తూ ఉన్నాను. మానవ ఉద్రేకంతో నేను చెప్తూ ఉన్నప్పటికీ కూడా I really urge you to believe the narration of the word, the truth value of the word, and experience the same truth value of the resurrection history. ఈ మానవ ఉద్రేకంతో నేను చెప్పుచూ ఉన్నప్పటికీ ఈ యొక్క పునరుద్ధాన యొక్క చరిత్రను పునరుద్ధాన సత్యములోని విలువను మీరు గ్రహించి నమ్మి అనుభవించాలని నేను ఎంతో కోరుతూ ఉన్నాను. You don't see my human exaggeration, but see the truth value of the resurrection history. నేను చెప్పే మానవ సంబంధమైన మాటలు కాదు కానీ నేను చెప్పే యొక్క చరిత్రను మీరు గమనించమని నేను అడుగుతూ ఉన్నాను. So if we really venerate the resurrection spirit, then the resurrection spirit will take you beyond this lockdown situation. మీరు కనుక ఈ యొక్క పునరుద్ధాన ఆత్మను మీరు కొనియాడేవారైతే అనుభవించేవారైతే నిజంగా ఈ లాక్డౌన్ పరిస్థితులకు అతీతంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. 1 month back I yawned very much in my spirit. I grieved in my spirit when I heard the news of mass burials, mass deaths in Italy, in United States of America and some of the European countries. ఈ యొక్క మా అమెరికాలోను ఇటలీలోను కొన్ని ఐరోపా దేశాల్లోను ఈ యొక్క అంత మూకుమ్మడి దహనాలు సమాధులు చేస్తున్నప్పుడు ఆ వార్తలు విని నా హృదయంలో ఒక నెల క్రితము వార్తలన్నీ వింటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో ఘోషించింది, ఎంతో వేదంతో నిండిపోయి ఉన్నది. I was deeply grieved in my spirit because I really although I didn't have that experience, my spirit was moved to wander those places, and my spirit yearned to minister to them.
నా ఆత్మ ఒక నెల ఈ పరిస్థితులన్నిటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూసి రావాలని నా ఆత్మ ఎంతో ఘోషించింది. And I really, yes, my spirit was really yearned to help them to come out of that situation. అక్కడికి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి నా ఆత్మ ద్వారా వెళ్ళి వాళ్ళందరూ సహాయపడాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. And yes, according to my desire, I could only pray and I could able to see in my prayer. కానీ నా ఆశ అయితే ఉంది కానీ నేను ప్రార్థన మాత్రమే చేయగలిగాను. But I could not really materialize it. దాన్ని నేను వాస్తవ జీవితంలో నేను తీసుకురాలేకపోయాను. అక్కడ నా ఆత్మని నేను తీసుకుని వెళ్ళలేకపోయాను. My heart yearned only for one thing. Those are the places that gave birth to the missionaries who gave life to us, who gave food to us, who gave academics to us. ఏ ప్రదేశాల్లో ఈ యొక్క తీవ్రమైన ఈ కరోనా వైరస్తో చనిపోయిన దేశాలు ఉన్నాయో ఆ ఇటలీ, యూరోప్ దేశాల్లో అక్కడే సువార్త ప్రారంభమైంది. అక్కడ నుంచి ఎంతోమంది మిషనరీలు మన దేశానికి వచ్చారు. మనకి ఎన్నో విధాలుగా దైవికమైన అలా బహిరంగమైన సేవలు మనకు చేసి ఉన్నారు. They have given life for us. They have given food for us. వాళ్ళు మన జీవాన్ని ఇచ్చారు, జీవితాన్ని ఇచ్చారు, ఒక ఆహారాన్ని, స్కూల్స్ అన్నీ ఇచ్చారు. They have given the holy scriptures for us. They have given the holy word. మనకి యొక్క దైవ గ్రంథాన్ని అక్కడ నుంచే రాబడింది, ఐరోపా దేశాల నుంచే వచ్చింది మనకి. And primarily Italy, when I see the Rome and the other places, Milan and other places in Italy, my heart yearned. Those are the places where Saint Paul preached. Those are the places where Peter ministered, and desperately they were fortunate enough they should not undergo such miserable deaths. My heart grieved in such a way. అక్కడ ఇటలీలో ఇవన్నీ అయితే మిలాన్ అవన్నీ ఉన్నాయో పౌలు గారు అక్కడ సేవ చేసిన ప్రదేశాలు నా హృదయం, పేతురు గారు, అందరూ అపోస్తలులైన వారందరూ కూడా దేహాలు ఉంచబడిన స్థలం, వారు సేవ చేసిన స్థలాలు ఉన్నాయి. అక్కడికి they should not undergo such miserable deaths. అలా అసలు వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి కాదు అక్కడ. Yes, because of their presence they are valuable and they must have the spiritual rejuvenation. అక్కడ వారికి ఆత్మ సంబంధమైనటువంటి వారి ఆత్మలు ఎంతో మరి అక్కడ బలపడాలని, వారి జీవితాలు ఆ పరిశుద్ధులైన వారి యొక్క సమాధులు, వారి యొక్క సేవను బట్టి వారి జీవితాలు ఎంతో చక్కగా మరి తిరిగి పునరుజ్జీవింపబడాలని నేనెంతో ఆశించాను, నేనెంతో కోరుకున్నాను. అఫ్ కోర్స్ it's purely a personal experience and the personal thought. But what I mean to say is that if you and I have this resurrected spirit, it has no human bondages, it has no human obstacles. ఇప్పుడు మీరు నేను గనుక ఈ పునరుద్ధాన ఆత్మ కలిగి ఉన్న వారమైతే ఈ బహిరంగమైన బంధకాలు కానీ ప్రతిబంధకాలు కానీ ఏవి ఆటంకంగా మనకు ఉండవు. Yes, the way Jesus, even though the doors are closed, Jesus was there. He was there standing before his disciples. That was made possible by the resurrection spirit. తలుపులన్నీ మూయబడినప్పటికీ ప్రభువారు లోపల రాగలిగారు, ఆ గదిలోకి ప్రవేశించగలిగారు అని అంటే, శిష్యుల ముందు ప్రత్యక్షమయ్యారు అంటే అది కేవలం పునరుద్ధాన ఆత్మ వల్ల వారికి సాధ్యమైంది. Yes, let me go further. It is the resurrected spirit that openly designated Jesus as the Son of God. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మే ప్రభువారిని పునరుద్ధాన దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. It is this resurrection spirit that has designated our Lord Jesus Christ as the Son of God in power. ఈ పునరుత్థాన ఆత్మయే యేసు దేవుని కుమారుడని మహాప్రభావముతో నిరూపిస్తూ ఉన్నది. ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద ఎపిసల్ ఆఫ్ పాల్ టు రోమన్స్, ఫస్ట్ చాప్టర్ 5th verse. అపోస్తలుడైన పౌలు రాసిన Romans first chapter, in Telugu 4th and 5th verses, in English it is 4th verse. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
First chapter. మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూద్దాము. Let me read in English, second verse and third verse. Which he promised before through his prophets in the Holy Scriptures concerning his Son Jesus Christ our Lord, who was born of the seed of David according to the flesh, and declared to be the Son of God with power, and declared to be the Son of God with power according to the Spirit of holiness by the resurrection from the dead. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. He was designated as the Son of God, and he was openly proved by the Spirit of resurrection as the Son of God. ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా ఆత్మ ద్వారా యేసు ప్రభు వారు ఈ యొక్క పునరుద్ధాన దేవుని కుమారుడిగా మహాప్రభావముతో నిరూపించబడ్డారు. Who is he or who is that is giving the great designation to the Son of God? ఎవరు ఈ యొక్క ఎవరి ద్వారా ఈ యొక్క దేవుని కుమారుడిగా నిరూపించబడుచు ఉన్నారు? It is because and it is through the Spirit of resurrection. ఈ యొక్క పునరుద్ధానం ద్వారా పునరుద్ధాన ఆత్మ ద్వారా ఈయనకు దేవుని కుమారుడిగా నిరూపించబడుతూ ఉన్నారు. He is being proved as the Son of God in great power. ఈ యొక్క మహాశక్తి ప్రభావంతో మహాశక్తితోటి ఆయన దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచబడుచు ఉన్నారు. So dears, if you and I want to be approved before the world, before this sinful world, before this unbelieving world as the righteous, living, powerful children of God, then you and I need this Spirit of resurrection. ప్రియమైన వాళ్ళారా, మీరు నేను గనుక ఈ లోకం ముందు నీతిమంతులుగా మనం నిలవబడవలసి ఉన్నది. దేవుని పిల్లలముగా మనం ప్రత్యక్షపరచబడాలి అంటే ఆయన పునరుద్ధాన ఆత్మ ఎంత కావాల్సిన వారమే ఉన్నాం, ఎంతో ఆవశ్యకత కలిగి ఉన్నాం. Can you believe that this resurrection spirit can do this favor in your life? మీరు విశ్వసిస్తున్నారా ఈ పునరుద్ధాన ఆత్మ మీ జీవితాల్లో సహాయం చేయగలరు అని? If you believe, earnestly seek him. ఇప్పుడు మీరు నిజంగా ఆయన కోరుకున్నట్లయితే, if you believe, you earnestly seek him. మీరు నిజంగా నమ్మినట్లయితే మీరు ఆయన్ని పొందుతారు. You seek him, వెదకండి. Yes, then if you seek him, then you will receive him. మీరు వెతికినట్లయితే, నిజంగా మీరు కోరుకున్నట్లయితే ఆయన మీరు ఆ ప్రత్యక్షత మీరు పొందుతారు. Yes. అవును ప్రియులారా, dears, it is the Spirit of God, or it is the Spirit of resurrection that openly designated our Lord as the Son of God. ఈ పునరుద్ధాన ఆత్మ బహిరంగంగా దేవుని కుమారుడని ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. లోకం ఎదుట నిరూపించింది. In the same way, dears, even you and I will be approved openly before this world through this resurrection spirit. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ ద్వారా మీరు నేను ఈ లోకం ముందు బహిరంగంగా అంగీకరించబడతాము, ప్రభావముతో నిరూపించబడతాము. And it is our belief, if we earnestly beseech, if we believe, if we seek, then we shall be approved by this resurrection spirit, and this resurrection spirit shall openly designate us as the witnesses of the resurrected Lord. మీరు నిజంగా కోరుకున్న పునరుద్ధాన ఆత్మ కోరుకున్న వారైతే ఈ లోకం ముందు మీరు అంగీకరించబడతారు, లోకం ముందు ప్రత్యక్షపరచబడతారు. And I thank God for this resurrection spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మకి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. And I want you to meditate more and more upon this resurrection spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ గురించి ఇంకా నేను ధ్యానించడానికి ఆశపడుచు ఉన్నాను. And I want you also to follow my meditations. మీరు కూడా నన్ను వెంబడించాలని ఆశిస్తూ ఉన్నాను. Now let me go further. It is the resurrection spirit that vindicated the righteousness of the Lord, that vindicated the Lord. Please turn with me to 1 Timothy 3:16. 1 Timothy 3:16. It is this spirit of resurrection
or the resurrected spirit of our Lord Jesus Christ that vindicated him. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ క్రీస్తు ప్రభు యొక్క నీతిమత్వాన్ని నిరూపిస్తూ ఉన్నది. Please turn with me to 1 Timothy 3:16. 1 Timothy. మొదటి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. Yes, all scripture is given by inspiration of God and is profitable sorry, I'm reading. Yes. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. Yes. God was manifested in the flesh, justified in the spirit, seen by angels. Here the NKJV version of the Bible says that he was justified in the spirit. It is this resurrection spirit that justified the Lord, the resurrected Lord. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ ఆయన నీతిపరుడని సాక్ష్యమిస్తూ ఉన్నది. And the amplified version of the Bible says, Holy Bible says that he was vindicated. The resurrection, it is the resurrection spirit that vindicated the Lord. ఈ యొక్క యాంప్లిఫైడ్ అని ఒక వెర్షన్లో పునరుద్ధాన ఆత్మ ఈ యొక్క ప్రభువు వారిని నీతిమంతుడుగా తెలియజేస్తూ ఉన్నది. Yes, being vindicated means proving the righteousness. ఆయన యొక్క నీతిమత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది, నిరూపిస్తూ ఉన్నది. So it is the resurrection spirit that is openly designating the resurrected Lord before the world. పునరుద్ధాన ఆత్మ యేసు ప్రభు వారిని ఆ యొక్క బహిరంగంగా లోకము మహాప్రభావంతో ప్రత్యక్షపరిచినట్లే the same resurrection spirit is vindicating the righteousness of the resurrected Lord. అదే పునరుద్ధాన ఆత్మ ఈ యొక్క ప్రభువాన్ని లోకం ఎదుట నీతిపరుడిగా లోకం ఎదుట తెలియజేస్తూ ఉన్నారు. So dears, do you want to be vindicated by the Lord? ప్రియమైన వాళ్ళ మీరు కూడా ప్రభు వలన నీతిమంతులుగా తీర్చబడాలని ఆశపడుచు ఉన్నారా? Then you will be, I request you to diligently seek this resurrected spirit. మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నది ఏమంటే ఆ యొక్క పునరుద్ధాన ఆత్మని మీరు ఎంతో పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. Yes, the amplified version, let me read it. Some of the versions I will read it for you. He was made visible in human flesh, justified and vindicated in the spirit, was seen by angels. Okay, that's the amplified version. And English Standard Version says that he was manifested in the flesh, vindicated by the spirit. The manifestation of the flesh was made possible by the resurrection spirit. పునరుద్ధాన ఆత్మ ద్వారా ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం కాగలిగారు. And it is through the resurrection spirit he was vindicated by the spirit. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ ద్వారానే ఆయన నీతిమంతుడుగా కూడా నిరూపించబడుతూ ఉన్నారు. For all the glorious things that are attached to the resurrected Lord are associated with his spirit of resurrection. ప్రభు వారి యొక్క పునరుద్ధానం సంబంధించిన ప్రతి విధమైన మహిమకరమైన అనుభవాలు, మహిమకరమైన పునరుద్ధాన అనుభవాలన్నీ కూడా ఈ యొక్క పునరుద్ధాన ఆత్మతో అనుసంధానం. Yes, they were intricately intertwined with this invisible spirit of resurrection. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మతో ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నవి. And the King James version says he was justified in the spirit. God was manifest in the flesh, justified in the spirit. King James version says that. And New International Version says that he appeared in a body and vindicated by the spirit. So these are the versions that we see edifying the work the resurrection spirit has accomplished in the body and life of our resurrected Lord. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ పునరుద్ధాన ప్రభువులో ఈ విషయాలన్నీ దేహములోను జీవితములోను కూడా
అవన్నీ కూడా నెరవేరినట్టుగా మనకు చూపిస్తూ ఉన్నవి. So dears, let us venerate, let us applaud, let us praise, let us give thanks to this resurrection spirit, our resurrected spirit. ఈ పునరుద్ధాన ఆత్మకి మనం స్తుతి చెల్లిద్దాం, కొనియాడదాం, వేడుకొందాము. Because it will not only take care of your flesh, and but it will also take care of your spirit. It will take care of your testimony. The Holy Spirit Father will take care of all the things that are concerning your spiritual life. ఇక పునరుద్ధాన ఆత్మ మీ శరీర జీవితాలు మాత్రమే కాదు కానీ మీ ఆత్మ సంబంధమైన, మీ యొక్క హృదయ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా ఆయన He will take care. ఆయన తగిన శ్రద్ధ తీసుకుంటారు. శ్రద్ధ తీసుకునే ఆయన అయి ఉన్నారు. ఆయన పూచీదారుడై ఉన్నారు. Yes, finally, not finally, though not last but least. Yes, please turn with me to John's Gospel, 4th chapter, 24th verse. It is, 20th chapter, 19th verse. 20th chapter, 19th verse. It is the resurrected spirit that started the Sunday service. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ ఈ యొక్క ఆదివారపు ఆరాధనని ప్రారంభించినట్టుగా మనం గమనిస్తున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, So far we have seen the various manifold glorious things that this resurrection spirit has accomplished in the resurrected body and life of our Lord Jesus Christ. అయ్యో, ఇప్పటి వరకు మనం పునరుద్ధాన ఆత్మ అనేక విషయాల్లో పునరుద్ధాన దేహంలో ఉన్న ప్రభు వారి యొక్క ప్రత్యక్షతల్ని మనం బయలుపరిచినట్టుగా కనపడుచున్నాం అనేక రీతిలుగా. Now when we come down to ourselves, it is this resurrected spirit that started the Sunday service ఇప్పుడు in the church. ఇప్పుడు చూసినట్లయితే మన దాకా వచ్చినట్లయితే, ఇప్పుడు మన వరకు చూసినట్లయితే ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ ఈ యొక్క ఆదివారపు ఆరాధన ప్రారంభించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. And it is this resurrected spirit that gave the church the experience of worshiping the resurrected Lord in truth and spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ మనల్ని ఈ యొక్క సంఘము ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆత్మగా నడిపిస్తూ ఉన్నారు. Yes. అవును. He started the Sunday service. ఆయన యొక్క ఆదివారపు ఆరాధన ప్రారంభించారు. And he also started the service where the church could able to worship the Lord in truth and grace, in truth and spirit. ఈ యొక్క ఆత్మతోను సత్యంతో ఆరాధించే దానికి అనుకూలంగా ఆయన పునరుద్ధ ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నది. So dears, we are really blessed by this spirit of resurrection. నిజంగా ఈ యొక్క పునరుద్ధాన ఆత్మను బట్టి మనం ఎంతో ధన్యులమే అన్న దీవింపబడి ఉన్నాము. Because we have no Sunday service without this spirit of resurrection. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ లేకపోతే మనకు ఆదివారం భాగ్యం లేదు మనకి. And when there is no Sunday, there is no worship. ఒక ఆదివారం లేకపోతే ఆదివారం ఆరాధనే లేదు. And when there is no worship, then where is the point of worshiping the Lord in truth and spirit? ఒక ఆదివారం ఆరాధనే లేకపోతే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేది మాట ఎక్కడి నుంచి వస్తుంది? When we cannot worship the Lord in spirit and truth, how can we take part in the resurrection spirit? ఈ యొక్క ఆత్మతో సత్యంతో ఆరాధించేది లేనప్పుడు ఆయన్ని ఎట్లా మనం పునరుద్ధాన ఆత్మలో ఇంకెలా పాలిభాగస్తులం కాగలం? పునరుద్ధాన ఆత్మలో పాలిభాగస్తులు కాలేం కదా. Yes. So dears, let us bow down before this resurrection spirit. కాబట్టి ప్రియమైన వాళ్ళారు, ఈ పునరుద్ధాన ఆత్మను మీరు సాగిలపడి నమస్కరించండి. And let me finally let me tell you the gospel according to Saint Luke 24th chapter 49th words. చివరగా చూసినట్టయితే లోకాసు వార్త 24th chapter 24వ అధ్యాయము 49th words. 49వ వచనం చూద్దాము. It is this resurrection spirit that enabled the disciples to wait for Sunday, to wait for 10 days for the anointing of the Holy Spirit. ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ శిష్యులందరూ ఆత్మ పొందడానికి పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని చెప్తూ ఉన్నారు. So what enabled them to receive the power from above? ఈ
ఈ యొక్క శిష్యుల్ని ఏవి పైనుండి వచ్చే ఆత్మని పైనుండి ఆత్మని పొందడానికి ఏ విధమైన ఈ సహాయం ఎక్కడి నుంచి వస్తున్నది? It is through the spirit of resurrection. అది యొక్క పునరుద్ధాన ఆత్మ ద్వారా వారికి వస్తూ ఉన్నది. When the Lord has breathed upon the disciples, ప్రభు వారు శిష్యుల మీద ఆయన ఆత్మను ఊదినప్పుడు he has given them his spirit of resurrection. అప్పుడే ఆయన పునరుద్ధాన ఆత్మ వారికి ఇచ్చివేసి ఉన్నారు. And the spirit of resurrection has enabled the disciples to wait for 10 days. ఆ యొక్క పునరుద్ధాన ఆత్మ వారిని 10 దినాలు ఎదురు చూసేలాగా వారిని in the upper room in the city of Jerusalem. ఆ యొక్క యెరూషలేములో మేడగదిలో ఎప్పుడైతే ప్రభు వారు ఆత్మను ఊదారో అప్పుడే వారికి ఆ యొక్క శక్తిని పొందారు. ఆ 10 దినాలు ఎదురు చూసేదాకా వారికి ఆ శక్తి కలిగి ఉన్నారు. And after when the spirit of resurrection has enabled them to wait for 10 days, ఈ యొక్క పునరుద్ధాన ఆత్మ ఆ 10 దినాలు వారిని ఎదురు చూచేలాగా చేయగలిగింది. then after that they could able to receive the real downpour of the Holy Spirit. అప్పుడు ఆ ఎదురు చూసిన పిమ్మట నిజమైన పరిశుద్ధాత్మను వారిని అనుభవం ధారాళమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క ధారాళమైన అభిషేకాన్ని వారు పొందుకోగలిగారు. yes, so dears, this is in brief the depiction of the spirit of resurrection. ఇది ప్రియమైన వాళ్ళారా పునరుద్ధాన ఆత్మ యొక్క వర్ణనగా నేను భావిస్తూ ఉన్నాను. Although I may be handicapped in explaining or in displaying the spirit of resurrection to you in a better manner, ఇంకా బాగా చెప్పవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ నేను కొంత పునరుద్ధాన ఆత్మ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పటికీ నేను కొంత అసౌకర్యానికి లోనై ఉండొచ్చు. నేను అవన్నీ చెప్పడంలో నేను కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ but still I want you to meditate more and more upon this spirit of resurrection and ponder and meditate deeply in some of the hidden aspects of the spirit of resurrection. ఈ పునరుద్ధాన ఆత్మ గురించి మీరు ఇంకా ఎక్కువ లోతుగా ధ్యానించాలని నేను ఆశపడుచు ఉన్నాను. then in these end days, ఈ యొక్క చివరి ఈ యొక్క అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి then in these end days we shall openly be designated by the spirit of resurrection. మనం బహిరంగంగా పరిశుద్ధాత్మ మనల్ని నిరూపిస్తారు. పునరుద్ధాన ఆత్మ ద్వారా మనం నిరూపించబడవలసి ఉన్నాము. then he will certainly vindicate us by spirit. తప్పకుండా మన ఆయన యొక్క ఆత్మతో మనల్ని పునరుద్ధాన ఆత్మ ద్వారా నీతిని మనకు నిరూపిస్తారు. మన నీతిని నిరూపిస్తారు ఆయన. That certainly he will enable us to receive the downpour of the Holy Spirit. ఈ పునరుద్ధాన ఆత్మ ఖచ్చితంగా ఎలా శిష్యులు ఆయన పైనుండి ఆత్మను పొంది అన్నారు, మనం కూడా అట్టి ఆత్మను పొందడానికి సహాయకుడిగా ఉన్నారు. yes, so love this spirit of resurrection, meditate him, worship him, praise him throughout these 40 days. ఈ యొక్క 40 దినాల్లో పునరుద్ధాన ఆత్మను మీరు కొనియాడండి, స్తుతించండి, ప్రేమించండి, ఆరాధించండి. yes, then he will prepare us for the downpour of the Holy Spirit. ఆయన మనల్ని ఆయన పునరుద్ధాన అభిషేకానికి, పరిశుద్ధాత్మ అభిషేకానికి ఈ పునరుద్ధాన ఆత్మ మనల్ని సిద్ధపరుస్తుంది. which is the complete manifestation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత కొరకు ఈ పునరుద్ధాన ఆత్మ మనల్ని ఆయత్తపరుస్తారు. So dears, I love to close here and I beg you to meditate more and more upon the various aspects that are involved in the resurrection of our Lord Jesus Christ. ప్రియమైన వాళ్ళారా, మన పునరుద్ధాన ప్రభు వారి యొక్క ప్రత్యక్షతల్లో ఇంకేమేమి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ధ్యానించాలని, ఇంకా అనేక విషయాలు ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. yes, I wanted you to relate yourself to those multiple events that are associated in the resurrection life of our Lord. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు వారి యొక్క జీవితంలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ మీ జీవితాలకు కూడా అన్వయించుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. So let me have a short prayer. After that, Pastor Magaru will do the prayer, final prayer, and also she will pray for the world. Let me briefly pray for this word. Father, we thank thee for your loving word. And I bow down before you as you have given your loving strength
Father, although we are really unworthy, and you have considered us to meditate the spirit of resurrection. You have unfolded the hidden things that your spirit of resurrection has accomplished, not only in our lives, but not only in the life, not only in your life, not only in the lives of the disciples, not only in the church, but also in our lives as well. The spirit of resurrection has accomplished several things, Father. So we bow down before you, we laud thee, we venerate thee, we salute thee, and I beseech thee, those who are listening to this meditation this morning, I beseech thee, me, myself, we ourselves, and they themselves, we all may together be the partakers of this great spirit of resurrection. In Jesus' name, we pray thee, Father. Amen. Pastor Garu will pray. మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంత పర్యంతము మీ గాయపడిన హస్తాల్లో, మీ పునరుద్ధాన హస్తాల్లో నాయన, మీ పునరుద్ధాన ఆత్మలో మమ్మల్ని పాలి భాగస్థులుగా చేసుకుని దాచుకున్న తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. నాయన, ఇక్కడ కూడి నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థించుండగా తండ్రి, అయ్యా అందరినీ చూస్తున్న దేవుడో తండ్రి, మీ కంటికి ఏది మరుగ్గా లేదు నాయన. ఎవరిని నాయన విడిచిపెట్టకుండా అంతం వరకు లోకమును ప్రేమించానన్నావు తండ్రి. నాయన ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడో తండ్రి, నాయన ఎట్టి వారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించుటకే పాటలందుచున్న దేవుడో కనుక తండ్రి, అయ్యా ఈ పరిస్థితుల నుంచి మనుషులందరినీ విడిపించడానికి మీరు ఎన్ని పాటలు పడుచున్నారో తండ్రి. నాయన భయంతోనూ నాయన శిష్యులైన వారు ఆ దినాన్ని నాయన తలుపులు మూసుకొని ఉన్నారు తండ్రి. ఈ దినాన లోకమంతా నాయన ఈ యొక్క భయంకరమైన నాయన ఈ తెగులతో తండ్రి ప్రతి ఒక్కరు వారి గృహాలు మూసుకొని ఉండగా తండ్రి, ప్రతి ఒక్క గృహంలోనికి వెళ్ళి మీ పునరుద్ధాన ఆత్మ నింపి తండ్రి, నాయన మీరే మధ్యలోనికి వెళ్ళి మీ సమాధానాన్ని ప్రకటించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది అయితే నాయన వారి హృదయాలు మూసుకొని ఉన్నారో, వారి తలంపులు మూసుకొని ఉన్నారు మీరు లేక నాయన, మీ ఆత్మీయ జీవితం లేక నాయన, వారు ఎంతమంది అయితే ఈ లోకంలో తండ్రి నాయన వారి యొక్క ఈ గృహాలు అయితే బహిరంగంగా మూసుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కనే నాయన ఎంతమంది నాయన వారి హృదయాలు మూసుకుని ఉన్నారో తండ్రి, నాయన ప్రతి ఒక్క హృదయంలోనికి మీరు వెళ్ళి నాయన ప్రతి ఒక్క ఆత్మలోనికి మీరు వెళ్ళి సమాధానాన్ని ప్రకటించమని అడుగుచున్నాం తండ్రి. మీ పునరుద్ధాన ఆత్మను ప్రతి ఒక్కరిలో ప్రవేశింపబెట్టమని అడుగుచున్నాం నాయన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. నాయన లోకమంతటికి పోయి నాయన మీరే ఒక్కసారి కనపడి మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మా తండ్రి గారు సూక్ష్మ ప్రార్థనలో తండ్రి, నాయన నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికి కనబడి అందరితో మాట్లాడము సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా ఈ విపత్తులో తండ్రి ప్రతి ఒక్కరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన మీ వైపు చూచి కన్నులెత్తడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎందుకు ఈ కష్టకాలం వచ్చిందో, బాధకాలము బోధకాలం అన్నావు తండ్రి. నాయన లోకంకైతే ఇది బాధకాలం తండ్రి, మాకైతే నాయన ఈ కరువులో కూడా తండ్రి, ఈ బాధలో కూడా నాయన ఈ వాక్యాన్ని నాయన మా అనేకులకి నాయన మా సంఘంలో ప్రతి బిడ్డకి నాయన ఇంకా అనేకులకి నాయన వాక్యాన్ని నాయన మీరు తీసుకుని వెళ్ళొచ్చు ఉన్నారు తండ్రి. ఈ వాక్యం నాయన కరువు నాయన ఈ లోకంలో ఎంత కరువు ఉన్నప్పటికీ తండ్రి, ఈ లోకంలో నాయన ఈ వాక్యం ద్వారా నాయన ఈ వాక్యం కరువు లేకుండా మీరు చేసి ఉన్నారు కనుక వందనాలు తండ్రి. నాయన మీ సహాయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి. నాయన మీ ఆత్మ లేనిదే తండ్రి, నాయన మేము ఆత్మతో సత్యంతో ఆరాధించలేము కనుక తండ్రి, మీ ఆత్మతో ఒక్కొక్కరిని అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది అయితే నాయన చూస్తూ ఉన్నారో వింటూ ఉన్నారో నాయన, అలాగే లోకంలో అందరినీ నాయన ఒక్కసారి దర్శించి తండ్రి, నాయన బిక్కుమని నాయన తలుపులు మూసుకొని ఉన్నా, హృదయాలు మూసుకొని ఉన్నా మాకు నాయన మీ సమాధానాలు ప్రకటించమని అడుగుచున్నాం. మా మధ్యకు వచ్చి నిలిచి నాయన మీ శుభవచనాలని మీ సమాధానాలని ప్రతి ఒక్కరి అంతరంగంలో నింపమని అడుగుచున్నాం నాయన. అన్ని విషయాల్లో నాయన ప్రతి దినము నాయన ఇంకెన్ని దినములు ఈ ధ్యానం ఉన్నదో తండ్రి, ఎన్ని దినములు ఈ లాక్డౌన్ ఉన్నదో అన్ని దినాలు మీరు ఉండండి తండ్రి. నాయన మీకు నాయన మీ కృపా కనికర కలిగిన దేవుడో గనుక తండ్రి, నాయన మీరు విడిచిపెట్టే దేవుడో గనుక తండ్రి, నాయన మీరు ఒక్కసారి విడిచిపెట్టే లోకమంతా నశించిపోతుంది కనుక నాయన మీరు విడిచిపెట్టలేదు కాబట్టి ఇంకను మేము జీవించి ఉన్నాం కనుక నాయన ఒక్కొక్కరిని నాయన దీవించి నాయన మీ ఆశీర్వాద హస్తాలు ఒక్కొక్కరి పైన ఉంచండి తండ్రి.
నాయన మీ కనికరం గల హస్తాలు ఒక్కొక్కరిపైన ఆత్మను ఒక్కొక్కరిపైన ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఎంతో దీనస్థితిలో దుస్థితిలో నాయన ఆర్భటిస్తున్న అంగలారుస్తూ ఉన్న నాయన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీ దీనదాసుడు చెప్పినట్టు అయ్యా మేమైతే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కనుక తండ్రి. నాయన మీ ఆత్మ అన్ని చోట్ల చూస్తూ ఉన్నది, అన్ని చోట్ల వెళుచూ ఉన్నది కనుక తండ్రి. అయ్యా 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 మరణ పడక మీద ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతమంది అయితే బాధపడుచు ఉన్నారు తండ్రి. నాయన ఆహారం లేక, వస్త్రం లేక, నీరు లేక, నాయన గూడు లేక, నాయన కూడు లేక ఎంతమంది బాధపడుచున్నారు. వారందరినీ దర్శించి తండ్రి ప్రతి ఒక్కరిని కరుణించండి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన మీరు చేతి సృష్టి అయి ఉన్నారు తండ్రి. నాయన మీరు సృష్టించేసినప్పుడు అంతా మంచిదిగా చూశారు తండ్రి. అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అపవాది వేసిన ఈ గురుగుల్ని మీరే తొలగించి వేసి తండ్రి ఈ పాప శాప దుస్థితులన్నీ మీ పైన వేసుకొని నాయన ఆయనను చూచిన అంతయు సరియవును అన్నావు కనుక తండ్రి. నాయన మిమ్మల్ని చూచి నాయన మా పరిస్థితులన్నిటినీ మీ యొక్క ధ్యానాల వైపు చూసి నాయన మా యొక్క ఆత్మల్ని నాయన మా యొక్క శరీరాల్ని మా అంతరంగాల్ని సరిచేసుకొనగల శక్తిని అనుగ్రహించమని నాయన మీరు ఇచ్చే యొక్క సమయాన్ని నాయన సంఘంలో ప్రతి బిడ్డలు నాయన వాడుకునేలా చేయండి తండ్రి. వినియోగించుకునేలా చేయండి. మరలా ఇంత సమయం మీతో గడపడానికి మరలా రాదు కనుక నాయన అయ్యా నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ నాయన వినియోగించుకొని మీతో ఎక్కువ సహవాసంలోనికి రావడానికి నాయన మీ యొక్క సంపూర్ణతలోని రావడానికి తండ్రి ఈ బాధ కాలాన్ని నాయన సహాయంగా ఉంచి నడిపించమని నాయన మా బిడ్డలైన వారికి ఎవ్వరికీ తండ్రి నాయన ఈ తెగులు సోకకుండా మీ రక్తాన్ని ముద్రించి నాయన మీ కంచె వేయమని అన్ని విషయాల్లో తోడుగా ఉండి నాయన ప్రతి ఒక్క బిడ్డని చూచున్న వారిని చూడలేని వారిని లోకంలోని ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ ఆశీర్వాద హస్తాల్లో గాయపడిన హస్తాల్లో భద్రం చేసుకోనమని మరి ఒకసారి రేపటి దినానికి మమ్మల్ని ఆయుతం చేసుకోనమని ఎట్టి ధ్యానం మీ చిత్తంలో మేము చేయవలసినదో అట్టి ధ్యానానికి మమ్మల్ని ఆయుతం చేసి మీరు రాకడ తలంపులతో రాకడ భాగ్యంతో మమ్మల్ని అలంకరించమని యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Dears, I thank you for staying with us so far, and please pray for the corona victims, and the nations are fighting to overcome the perils of this pandemic, and please pray for the courage and strength of the nations and their leaders, and I also urge you to pray for the realization of the God's word and the presence and the role of God in the lives of the human beings, those who are suffering in this catastrophe. So please pray with me and pray for them, and pray for these meditations. This resurrection glory and the resurrection spirit is the only solace that we have in these end days. God bless you. Maranatha. ఆమేన్.